మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన మానవ జీవనంలో అనేక సమస్యల్లో ముఖ్యంగా ఇంకొకటి అందరికీ ఎదురయ్యే ఒక సమస్య క్షౌరకర్మ, అంటే కటింగ్ షాప్. ఇవాళ రేపట్లో పిల్లలకి తీరిక లేకుండా ఆదివారం వెళ్తూ ఉంటారు. ఆ ఆదివారం విపరీతంగా రష్ ఉంటుంది. అయితే మనకు శాస్త్ర ప్రకారం ఏంటంటే మంగళవారం కుజుని సంబంధించింది. మంగళ కులం వారికి కూడా మంగళవారం కుజుడు అధిష్టాన దేవత. అయితే వాళ్ళకు సంబంధించింది ఏంటంటే మంగళవారం కటింగ్ చేసుకోకూడదు. దాని వల్ల అనేకమైన శారీరక రుగ్మతలు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులకు గురవుతారు. అలాగే శనివారం, శనికి సంబంధించిన రోజు. శనివారం చాలా పవిత్రంగా ఉండి సాధ్యమైనంత ఆధ్యాత్మిక సమయాన్ని పాటించాలి. మళ్ళీ ఉదయమే కటింగ్ కు వెళ్తారు ఆఫీసులు ఇవన్నీ ఉండి కూడా. అన్నం తిన్నాక కూడా భోజనం అయినాక కటింగ్ చేసుకోకూడదు. అది ఒక అపశకనానికి, అంటే ఒక విషాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. మందవారం అంటే శనివారము, మంగళవారము క్షౌరానికి నిషేధమైన రోజులు. అలాగే అమావాస్య, ఆ రోజు కూడా చేసుకోకూడదు. తర్వాత ద్వాదశి తిథి కూడా తీసుకోకూడదు. అయితే ఇవన్నీ తిథులు, వారాలు అందరూ అన్ని వర్ణాల వారు పాటించలేరు. కాబట్టి ఈ మధ్య కాలం అందరికి ఎవరి ఘాతవారం వాళ్ళు పుట్టిన వారం కాబట్టి ఎవరి ఘాతవారము వాళ్ళకు తెలుస్తుంది. ఘాతము అంటే అపాయాన్ని సూచించేది. ఘాతం అనగానే ఆ కటింగ్ మిషన్ దెబ్బ తాకడము, లేక అక్కడ మసాజ్ చేయించుకుంటే ఇబ్బంది పడ్డము, మెడలు పట్టుకోవడము, ఇలాంటివి అయితే ఘాతవారం రోజు కూడా కటింగ్, అది కూడా ఒక ప్రమాదకరమైన ప్రక్రియనే. ఇప్పుడు ఈజీగా ఏదో మిషన్లు వచ్చి చేస్తున్నారు కానీ వెనకటి కాలంలో మంగళవారం కత్తెర్లు, దువ్వెనలు ఇవన్నీ కూడా వాడేవారు కదా. మంగళవారము షేవింగ్ చేసుకోవడము, కటింగ్లు చేసుకోవడము, శనివారము ఘాతవారం ఇవన్నీ నిషేధించబడ్డాయి. అలాగే పండగ దినాలలో, పండగ కంటే ఒక రోజు ముందే శుచి శుభ్రంగా తయారు కావాలి. పండగ దినాల్లో కూడా లక్ష్మీ పూజల రోజు, దీపావళి, దాదాపుగా దీపావళి అమావాస్య రోజు వస్తుంది, పోలాల అమావాస్య రోజు, దసరా రోజు, ఇవన్నీ కూడా కటింగ్ షాప్ లోకి వెళ్ళకూడదు. మళ్ళీ క్షౌరస్థానము, అక్కడ కులము వర్ణ వాళ్ళు ముట్టుకోవడం వలన స్నానం చేసాం అది కాదు. ఇక్కడ ఏంటంటే వెంట్రుకలు అనేవి ప్రాణాపాయానికి సంబంధించినవి. చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిన వెంట్రుకలు గాని, గోర్లు గాని మన శరీర అవయవాలకి లోనికి వెళ్ళిపోతే అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. నాలుక సాధ్యమైనంత వరకు మనకు ఫిల్టర్ చేస్తుంది, నాలుక వెంట్రుకను లోనికి ఇవ్వదు. కానీ చిన్న చిన్న ముక్కలు అవి తెలియకుండా గబగబా నీళ్లు తాగడం వలన, శుచి శుభ్రంగా లేకుండా మంగళ షాపు నుంచి వచ్చేసి అన్ని వస్తువులు, టీవీలు, రిమోట్లు ముట్టుకోవడం వల్ల వాళ్ళ ఒంటి మీద పడినటువంటి ఆ కేశశేషాలు అంటే వెంట్రుకల ముక్కలు, చిన్న చిన్న ముక్కలన్నీ ఇంటి నిండా చెల్లా చెదరమై అప్పటికే ఇల్లు ఊడిచి తుడిచి ఉంటే ఇంకా అవి నడక వలన, ఇంట్లో నడిచే మనుషుల వలన, చిన్న పిల్లలు పాకే ఇళ్లలో వాళ్ళు ఏదుంటది నోట్లో పెట్టుకుంటారు. చిన్న చిన్న వెంట్రుక ముక్కలు ఊపిరితిత్తులకి వెళ్లి వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే కటింగ్ షాప్ నుంచి, క్షౌరశాల నుంచి రాగానే ముందు తలస్నానం చేయమంటారు. ఎక్కడ ఏ వస్తువులు ముట్టకుండా డైరెక్ట్ గా బాత్రూమ్ కే వెళ్లి చక్కగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించాకే రావాలి. మంగళ షాప్ నుంచి బట్టలను కూడా వెంటనే వాషింగ్ మిషన్ లో గానీ అందరి బట్టలతో పాటు ఉతికి నానబెట్టడం కానీ చేయకూడదు. ఒక 2-3 సార్లు పైపుల కింద, నాళ్ళ కింద పెట్టుకొని జాడించి ఆ నీళ్ళని పారబోసిన తర్వాతనే వాటిని వాళ్ళు మంగళ షాప్ కు వేసుకు వెళ్లిన బట్టలను వాషింగ్ మిషన్ లో గానీ ఇతరుల బట్టలతో గానీ ఉతుకోవడం శ్రేయస్కారము. ఎలా పడితే అలా మనకు ప్రతిదానికి ఒక ఆచార వ్యవహారాలను తెలుపబడ్డది. కాకపోతే మూర్ఖంగా వినరు కాబట్టి ఇవాళ రేపట్ల పిల్లలు అసలే వినరు. చిన్న పిల్లలు అయితే కటింగ్ పెద్ద యుద్ధం చేస్తుంటారు ఇళ్లలో. దీని వల్ల ఇంకా వేరే ఏమీ లేదు. అక్కడ ఒక వర్ణాన్ని ఇబ్బంది పెట్టేది కాదు, అది ముట్టుడు మడి అని కాదు. మనకు విసర్జించిన ఏ వస్తువైనా, గోర్లు దరిద్రం వస్తుందని చెప్తారు. దరిద్రం కంటే ముందు అనారోగ్యం వస్తుంది. ఆ గోరులో పాయిజన్ ఉంటుంది. మనిషి విసర్జించిన ప్రతి వస్తువులో జలుబు చేస్తే ముక్కు నుంచి కారే నీటిలో, ఒక కళ్ళ నీళ్ళలో తప్పితే మనకు ఏ విషయంలో అయినా విసర్జించిన ప్రతి పదార్థము విషతుల్యమైనది. మనకు పాముల్లో విషము, తేలుల్లో విషం ఉంటుంది కానీ అంటారు కానీ అన్నిటికంటే విషమైన వాడే మానవుడు విసర్జించిన ప్రతి వస్తువు ఘోరమైన విషతుల్యమైనది. అవి చిన్న పిల్లలకు, వృద్ధులకు బాగా ఎఫెక్ట్ ఇస్తాయి. కాబట్టి గోర్లు గాని, మంగళ షాపు నుంచి వచ్చిన వెంట్రుకలు గాని, ఏ రోజు పడితే ఆ రోజు కటింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నిషేధింపబడ్డాయి. కాబట్టి వార నక్షత్రాలు చూసుకొని, మంచి రోజులు చూసుకొని వెళ్ళాలి. ఇంట్లో అందరికి సండేనే సెలవు, 2-3 జాబులు చేస్తుంటారు. ఆదివారం అనేది సెలవు కాబట్టి తండ్రి, కొడుకు, మనమలు అందరు ఒక దిక్కు కటింగ్ చేసుకుంటారు. కానీ చాలా తప్పు. అన్నదమ్ములు ఇద్దరు కటింగ్ చేసుకుంటారు. తండ్రి గాని, తల్లి గాని చనిపోయినప్పుడు అన్నదమ్ములకి ఇద్దరికి ఒకసారి గుండు చేస్తారు. ఆ విషాదమైన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అది మనకు స్ఫురణకు వస్తుంది. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు కటింగ్ చేసుకోవడం వలన ఒక అపశృతి. అలాగే తండ్రి, కొడుకులు కూడా ఒక రోజు చేసుకోకూడదు. అలాగే తండ్రి, తాత, మనమడు ఒక ఇంటి ఉంటే ఒక రోజు చేసుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించాలి. ఉపనయనాలు కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కులదేవత ఒకసారి పెట్టుకోవచ్చు. కానీ ఒక్కరోజు వాడికి క్షౌరకర్మ చేయండి, పంచశిఖలు 3 మంది ఉపనయనం చేయకూడదు. ఇలా ఉపనయనం చేయడం వల్ల కూడా వాళ్ళు సంధ్యావనం చేయకపోవడము, మందబుద్ధులు కావడం, లేకుంటే విద్యలందు వెనకబడ్డము, ఇంకొకటి తండ్రి గాని, తల్లి గాని అనారోగ్యం పాలవడం, మరణించే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో అన్నదమ్ముల, తండ్రి కొడుకులకి ఒక రోజు క్షౌరకర్మ చేయకూడదని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్.